హలో ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ 'అమ్మగా నా ముచ్చట్లు'. చాలా లేట్‌గా ఈ వీడియో అయితే పెడుతున్నాను. నాకు తెలిసి ఈ ట్రిప్ అయిపోయి కూడా ఒక 10 డేస్ అయ్యి ఉంటదండి. సో, కొంచెం బిజీ ఉండడం వల్ల చాలా లేట్‌గా అప్డేట్ చేస్తున్నాను. సో, ఇంకా మేము థర్డ్ డే అయితే సోమశిలకొచ్చేసామండి. సెకండ్ డే రోజు నైట్. సో, ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసాను. నా నా రూమ్‌లోంచి వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సో, ఇంకా 2 రోజులు ప్రయాణం తర్వాత అలసిపోయి అలా కూర్చున్నామనమాట. యాక్చువల్‌గా 2 డేస్ బ్యాక్ టు బ్యాక్ అలా టెంపుల్స్ తిరగడం వల్ల అందరం చాలా టైర్డ్ అయిపోయాము బస్‌లో కూర్చొని. సో, ఇంకా పిల్లలు గూడా చిల్ అవుతున్నారు. ఇంకా మెల్లగా అలా లేచి పిల్లలకి ఒక్కొక్క బనానా అయితే తెంపిస్తున్నాను. ఆ వ్యూ చూపిస్తూ మంచిగా వాళ్ళు కూడా ఆహ్, ఎంజాయ్ చేస్తున్నారు. మా డుగ్గమ్మ అయితే ఇదేదో మనం బోట్‌లో ఉన్నామనుకుంటుంది. బికాజ్ వాటర్ ఇంకా మన విండోకి పక్కనే ఉన్నాయి గదా! సో, ఇంకా బోట్ అనుకుంటుంది. సో, ఇంకా అలా పిల్లలు కాస్త ఫ్రెష్ అయ్యి కడుపులో ఏమైనా పడిన తర్వాత ఇంకా రిసార్ట్ లోపలికైతే ఎక్స్‌ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. యాక్చువల్‌గా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది రిసార్ట్ అయితే. అసలు ఎలా మేనేజ్ చేశారో ఏమో గానీ లైక్ భలే కట్టారు అన్నీ కాటేజెస్ అన్నీ. మంచి వైబ్ అయితే వస్తుంది. అండ్ సో, ఇంకా పిల్లలందరూ బయలుదేరుతున్నారు. మా పిల్లలకైతే స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టము. వాటర్‌లో ఆడుకోవడం మెయిన్‌గా. సో, ఇంకా అందుకని నేనెక్కడికి ఏ ట్రిప్‌కెళ్తున్నా సేఫ్ సైడ్ ఒక స్విమ్ సెట్ అయితే పెట్టుకుంటాను. బికాజ్ వాళ్ళకి మూడొస్తే ఎప్పుడు దిగుతారో తెలీదు గదా! సో, ఇంక అందుకని ఎప్పుడూ క్యారీ చేస్తాననమాట. సో, ఇంక స్విమ్మింగ్ పూల్ చూసాక పిల్లలు ఆడుకుంటా ఉంటారా, ఇంకా వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేసి నేనైతే పూల్‌లోకి దింపేశాను. ఏముందండి వాళ్ళు ఎంజాయ్ చేసేది ఇదొక్కటే గదా! అంతసేపు పాపం బస్‌లో కూర్చొని వాళ్ళు బోరయ్యారు. సో, ఇంకా ఏమైనా కానీ అని చెప్పేసి ఇంకా పంపించేశాను. సో, వాళ్ళకి గుర్తుండిపోయేది ఈ ఎంటైర్ ట్రిప్‌లో నాకు తెలిసి ఈ పూలే కావచ్చు. సో, ఇంక అందుకనే నేను వాళ్ళని అవాయిడ్ చేయాలనుకోలేదు. సో, మంచిగా ఎంజాయ్ జేస్తున్నారు. లక్ష్‌కైతే స్విమ్మింగ్ లైట్‌గా వచ్చు. అండ్ పాపకైతే రాదు. సో, వాడు లాస్ట్‌లో మధ్యలో పెద్ద పూల్‌లోకి కూడా వెళ్ళాడు. కానీ వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. అసలే అప్పుడు వర్షాలు పడుతుండే గదా! సో, ఇంకా కొంచెం ఫ్రీజ్ అయ్యారు. బట్ తర్వాత వాళ్ళే పికప్ అయిపోయారనమాట. అండ్ మా డుగ్గమ్మ అయితే ఆ మెట్ల మీద నుంచి కదలలేదసలు. ఇంకా పెద్ద స్విమ్ చేసేదానిలాగా బిల్డప్ ఇచ్చింది. కానీ అంతా ఉత్తదే. ఆ మెట్ల మీద నిల్చొని ఆడుకుందంతే. సో, ఇంకా లక్ష్‌ని చూపిస్తున్నాననమాట. అండ్ మా లక్ష్‌కైతే స్విమ్మింగ్ చాలా ఇష్టం. వాటర్‌లో ఎంత సేపైనా ఉంటా అంటాడు. అసలంత ఎనర్జీ ఎక్కడి నుంచొస్తుందో ఏమో వీళ్ళకి. సో, డుగ్గమ్మని చూసారు గదండీ! ఆ మెట్ల మీదనే అలా చేప పిల్లలా కొట్టుకుంటూ ఉండే అనమాట. అంతే దాని స్విమ్మింగ్. ఇంక నేను వాళ్ళతో పాటు అలా కాసేపు కూర్చున్నాను. నేను ఏమి లైక్ అంటే స్విమ్ డ్రెసెస్ లాంటివి ఏమి తీసుకోలేదు. సో, ఇంక అందుకనే జస్ట్ ఆ మెట్ల మీద అలా కూర్చొని ఎంజాయ్ చేశాను. యాక్చువల్‌గా నాకు వెళ్ళాలనిపిస్తుంది. అంత బావుందనమాట క్లైమేట్ అండ్ ఎవ్వరూ లేరు. చాలా ఖాళీగా ఉంది పూల్‌లో మేము మాత్రమే ఉన్నాము. సో, ఇంకా అలా ఒక 1 అవర్ దాకా వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఇంకా తర్వాత రూమ్‌కొచ్చి ఫ్రెష్ అయిపోయాము. అసలు నాకైతే ఈ రూమ్‌ని వదులుతుంటే ఐ మీన్ ఇప్పుడు చెకౌట్ చేయాలి అంటే చాలా బాధేస్తుండే. అరే! ఇంకొక ముందు రోజు కొంచెం తొందరగా రావాల్సింది అనిపిచ్చింది. అప్పుడు ఇంకా టైం దొరికేది పిల్లలకి అండ్ మాకు ఎంజాయ్ చేయడానికి, స్పెండ్ చేయడానికి ఆ రిసార్ట్‌లో. సో, ఇంకా అలా ఫ్రెష్ అయిపోయి ఇంకా చెకౌట్ అయితే చేయడానికని రెడీ అవుతున్నాను. అండ్ నేను వీడియో అయితే తీసుకోలేదు. జస్ట్ ఇలా విండో వరకే తీసుకున్నాననమాట. సో, ఇంక బ్యాగ్స్ అన్నీ సర్దేసుకొని బస్‌లో పెట్టేసుకొని ఇంకా పక్కనే బోట్ రైడింగ్ ఉంది అంటే బయలుదేరాము. ఆల్రెడీ మా బావగారు వాళ్ళెళ్ళిపోయారు. మేము లేట్ అనమాట. పూల్‌లో ఎంజాయ్ చేసి వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. అండ్ యాక్చువల్‌గా కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ కూడా ఉండే. మంచిగా తినేసి బయలుదేరాము. సో, ఇంకా బోటింగ్ దగ్గరకైతే వచ్చేసామండి. అక్కడ నది ఒడ్డున టెంపుల్ కూడా ఉంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. యాక్చువల్‌గా ఈ వాటర్ లోపల ఒక టెంపుల్ ఉంటుందంట. అది 6 మంత్స్ బయట అండ్ 6 మంత్స్ ఆహ్, ఆహ్, లోపలికెళ్ళిపోతుందంట వాటర్ లోపలికి ఫ్లో ఎక్కువున్నప్పుడు. చాలా బావుంటదని చెప్పారు. అసలెప్పుడైనా వాటర్ లేనప్పుడొచ్చి చూడాలి. అండ్ వాటర్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఆ స్టెప్స్ దగ్గరికి అన్ని ఫిషెస్ వస్తూ ఉండే అన్నమాట. ఇంత దగ్గరగా ఫిషెస్ చూస్తుంటే డుగ్గుకి ఫుల్ ఎక్సైటింగ్‌గా అనిపిస్తుండే. మేమలా ముందుకు రాగానే అవి పరిగెడతా ఉన్నాయి. పిల్లలైతే చాలా సేపు ఆ ఫిషెస్‌ని చూస్తూ టైమ్ స్పెండ్ చేశారు. వాళ్ళకంతా ఫన్నీగా అనిపిస్తుంది. వాటిని భయపెడుతున్నట్టు ఫీల్ అవుతున్నారనమాట. వాటి దగ్గరకొచ్చి సౌండ్స్ చేస్తూ. అండ్ వాటర్ ఫ్లో ఎక్కువుంది కాబట్టి పిల్లలనైతే అసలు చెయ్యి వదలలేదు. మంచిగా పట్టుకున్నాము. అండ్ మా డుగ్గమ్మయితే అది స్విమ్మింగ్ పూల్ లాగానే అనుకుంటుందేమో నేను ఆడుకుంటా ఉంటుంది స్టెప్స్ చూసి. సో, ఇంకా అలా అక్క వాళ్ళైతే బోటింగ్‌కెళ్తున్నారు. లక్ష్ వాళ్ళతో ఎళ్ళిపోయాడనమాట. సో, ఇంకా నేను వీడియో తీస్తున్నాను. బోటింగ్ కూడా చాలా మంచిగా అనిపిచ్చింది. లైక్ తీసుకెళ్లారు సేఫ్‌గా. అండ్
అందరికి ప్రతి ఒక్కరికి పిల్లలకి కూడా లైఫ్ జాకెట్స్ ఇచ్చారు. సో, మంచిగా అనిపించింది. చూసారా ఫిషెస్ ఎంత క్యూట్‌గా స్విమ్ చేస్తున్నాయో. అవి చాలా దగ్గరగా ఉండేయండి మాకు. మనం అలా కొంచెం ఒక స్టెప్ కిందకెళ్ళినా అవి తుర్రుమని పారిపోతున్నాయి. యాక్చువల్లీ ఈ వాటర్ 7 రివర్స్ సంగమం అంటండి. సో, ఇంకిక్కడ స్నానం చేస్తే చాలా మంచిదని చెప్తున్నారు. అండ్ అలాగే నది ఒడ్డున టెంపుల్స్ కూడా ఉన్నాయి కాబట్టి స్నానం చేసి ఇంకా దర్శనం చేసుకుంటున్నారందరూ. అక్క, బావ, పిల్లలు అందరూ కలిసి బోటింగ్ అయితే వెళ్తున్నారు. వాళ్ళొచ్చాక మేము వెళ్ళాలనమాట. అండ్ ఒకవైపు నుంచేమో మా డుగ్గమ్మ నేనెక్కుతా, నేనెక్కుతా అని ఏడుస్తా ఉంది. సో, ఇంక దాన్ని పట్టుకోలేక అసలు మాకైతే చుక్కలు కనిపిస్తున్నాయి. వాళ్ళెళ్లారు, నేను వెళ్ళాలి అని ఏడుపు. అండ్ అక్కడ దూరంగా ఉన్న ఐలాండ్స్‌లో ఊర్లున్నాయంటండి. సో, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ ఆ విలేజెస్‌లోంచే వస్తున్నారు. అసలు వాళ్ళ లైఫ్స్ చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. అలాగే కాస్త హార్డ్‌గా గూడా ఉంటాయనుకోండి. కానీ ఇంక వాళ్ళకలవాటయిపోయింది. సో, ఇంకా దాన్ని ఎంటర్‌టైన్ జేయడానికని జెప్పేసి అక్కడ ఫ్లవర్స్ ఉంటే అవి తెంపి చూపిస్తున్నాను. చాలా బావున్నాయి కదా! అని. సో, ఇంకా వాళ్ళైతే రిటర్న్ అయిపోతున్నారు. సో, అలా కొంచెం దూరం తీసుకెళ్ళి మనల్ని కాస్త జిగ్‌జాగ్ జేసి, భయపెట్టేసి తీసుకొస్తున్నారు. సో, ఇంక వాళ్ళు ఆల్‌మోస్ట్ వచ్చేసారు. ఇప్పుడు మేమెక్కాలి. అండ్ మా డుగ్గు పాపయితే ఏమంటారు స్వాన్ బోట్‌లో కూర్చుంటా అని ఏడుస్తుంది. దానికి ఏది కనిపిస్తే అదే ఎక్కాలనుకుంటది పిచ్చిది. అండ్ వాటర్ కూడా చాలా ఫ్రెష్‌గా ఉండేయండి. రెయిన్ వాటర్ గదా! సో, చాలా బావుండే. అండ్ మెయిన్‌గా నాకక్కడ వాతావరణం ఇవాళ చాలా మంచిగుంది. కొంచెం ఎండ గూడా లేదు. కూల్‌గా ఉండే వెదర్ అంతా. సో, అందుకే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేశాము. బికాజ్ వేడిగా ఉంటే చాలా చిరాకుగా ఉంటది. వాటర్ ప్లేసెస్‌లో హ్యూమిడిటీ బాగుంటది కదండీ! సో, అలా ఏం లేదనమాట. సో, మంచిగా కూల్ వెదర్ ఉండే, మంచి గాలి గూడా వస్తుండే. సో, మనసుకు చాలా హాయిగా అనిపిచ్చింది. అండ్ ఇప్పుడు మా టర్న్ అయితే వచ్చేసింది. డుగ్గు పాప చూడండి ఇంకా జాకెటేసుకొని రెడీ అయిపోయింది పొట్టిది. సో, మంచిగా జాకెట్ వేసి బెల్ట్స్ అన్నీ చాలా టైట్‌గా వాళ్ళే మళ్ళీ, మళ్ళీ చెక్ చేసి మరీ పెడుతున్నారు. అండ్ లక్షేమో పెద్ద నాకు ధైర్యం చెప్తున్నాడు. అమ్మ అక్కడికెళ్ళాక లైట్‌గా అలా అంటాడు స్నేక్‌లాగా భయపడకు అని నాకు ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. వాడే భయపడ్డాడు గానీ, ఇప్పుడు నాకే పెద్ద చెప్తున్నాడు భయపడకు అని సారు. సో, ఇంకా మేమైతే ఎక్కేసాము బోట్. సో, మెల్లగా ఎక్కుతున్నాము. మాతో పాటు అత్తయ్య, మావయ్య గూడా వచ్చారనమాట. సో, నేను, మను, పిల్లలు డుగ్గమ్మ అండ్ అత్తయ్య, మామయ్య. లక్ష ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇంకిప్పుడు రాలేదు. సో, ఇంకా అందరం మంచిగా ఎక్కుతున్నాము. అత్తయ్య ఉన్నారు గాబట్టి యాక్చువల్‌గా మాకు కొంచెం స్లోగా చేశాడు రైడు. ఎందుకంటే అత్తయ్య మరీ మరీ చెప్తూ ఉండే కాస్త మెల్లగా తీసుకెళ్ళు బాబు అని జెప్పేసి. సో, ఇంకా అందుకని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాడు. సో, ఇంకా మంచిగా అందరం బోట్‌లో అయితే సెటిల్ అయిపోయాము. చాలా బావుండే అండి. బోట్‌లో వెళ్తుంటే ఆల్‌మోస్ట్ ఇట్లా మన మీద తుంపర్లు పడుతున్నాయి. అండ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉండే ఆ వ్యూస్ గూడా అలా మధ్యలో లేక్స్ అవన్నీ చాలా బాగా కనిపించినాయన్నమాట. సో, ఇంకా మేమలా మంచిగా రైడ్ అయితే ఫినిష్ చేసేసుకున్నాము. ఆ టర్న్స్ అయినప్పుడు దుర్గమ్మ మొహంలో ఎక్స్‌ప్రెషన్ చూడాలి. యాక్చువల్‌గా మేము ఫోన్స్ క్యారీ చేయలేదు. తీసుకెళ్ళుంటే బావుండనిపించింది. కానీ ఇంక పాపని పట్టుకోవాలని చెప్పేసి మా వారైతే ఫోను బయటికి తీయలేదు. సో, ఇంకా రైడ్‌లో అయితే నేనేమి వీడియోస్ క్యాప్చర్ చేయలేకపోయాను. సో, ఇంకా అలా మంచిగా బోట్ రైడ్ ఎంజాయ్ చేసి కొన్ని పిక్చర్స్ తీసుకొని మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ మధ్యలో ఒక రెస్టారెంట్‌లో ఆగి ఫుడ్ అయితే తిన్నాము. నాకైతే వెజ్ మాంచో సూప్ చాలా ఇష్టమండి. సో, ఇంకా అది ఆర్డర్ చేశారు మా వారు. ఇంకా అది తినేసాను. అండ్ మన వెజిటేరియన్స్‌కి ఇంకా వేరే ఆప్షన్స్ ఏమి ఉండవు కదా! అందుకని ఇంకా ఒక పన్నీర్ స్టార్టర్స్ ఆర్డర్ చేసి ఇంకా ఫైనల్‌గా పెరుగన్నంతో లంచ్ అయితే కానిచ్చేసాము. సో, అలా మొత్తానికి మా 3 డే ట్రిప్ అయితే ఫినిష్ అయిపోయిందండి. ఫైనల్‌గా హైదరాబాదొచ్చేసి మళ్ళీ మా కార్‌లలో రిటర్న్ హనంకొండకైతే వచ్చేసాము. బికాజ్ నెక్స్ట్ డే మళ్ళీ లక్ష్‌కి స్కూల్ ఉంది కాబట్టి ఇంకా వచ్చేసాము. హైదరాబాద్‌లో రిలాక్స్ అవ్వలేదు. ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోయాము. జస్ట్ అలా టీ తాగామంతే అమ్మ వాళ్ళ ఇంట్లో. అండ్ బోటింగ్ అయిపోయి ఫినిష్ వస్తుంటే మాకు మధ్యలో ఒక వీఐపీ గార్డెన్ కనిపించింది. అక్కడ ఫ్లో చాలా ఎక్కువగా ఉండే చూసారండి అసలు మెట్లే డ్యామేజ్ అయిపోయాయన్నమాట ఆ ఫ్లోకి. అక్కడ ఇంకా కొన్ని పిక్స్ తీసేసి ఇంకా రిటర్న్ వచ్చేసాము. సో, ఇవే అండి ఆ పిక్స్. నాకైతే చాలా నచ్చినాయి. వెనకాల బ్యాక్‌గ్రౌండ్ అదంతా కొండలు, నది మస్త్ అనిపించింది. సో, ఇవి మా బ్యూటిఫుల్ ఫ్యామిలీ పిక్చర్స్. అలా కొన్ని క్యూట్ మూమెంట్స్ మా కళ్ళలో క్యాప్చర్ చేసుకొని రిటర్న్ అయిపోయాము. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అమ్మగా నా ముచ్చట్లు.